అందరికీ నమస్తే అండి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని ఇంకా ఎక్కువ కాలం నడపలేరేమో అనిపిస్తుంది. అంటే నేను ఇలా చెప్పినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కింద నోరేసుకొని పడిపోవచ్చు కాక, లేదా నన్ను టీడీపీ వాళ్ళను ఏదో ఒకటి తిట్టుకోవచ్చు కాక, కానీ కొంచెం డెప్త్గా ఆలోచిస్తే, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ బుర్ర పెట్టి ఆలోచిస్తే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద ముప్పు ఉంది. పార్టీని కూడా నడపడం దాదాపుగా కష్టమే అనేది అర్థమైపోతుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొంతమంది నాయకులు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. ఏమండి, రీసెంట్గా ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఆ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి గారు ఎవరండి? వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడు, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు, వైఎస్ ఫ్యామిలీ ఆర్థిక మూలాలు అన్ని బలంగా తెలిసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక నేరాల సహచరుడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక లావాదేవీలన్నీ తెలిసిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపాలు అంతర్గత వ్యవహారాలన్నీ తన తలలో పెట్టుకున్న వ్యక్తి. బహుశా అవన్నీ ఉన్నాయి కాబట్టి తల అలా పండిపోయిందేమో తక్కువ వయసులో విజయసాయి రెడ్డి గారికి. సో అన్నీ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు దూరం అవుతాడు? దూరమై కూడా ఆయన ఊరుకోలే. క్వార్టరీ ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేశాడు. సో ఇది అంటే నిజంగా విజయసాయి రెడ్డి గారికి బుర్ర ఉంది, నోరు ఉంది. బుర్రని ఆయన ఎక్కువగా వాడతాడు, నోటిని అప్పుడప్పుడు ట్వీట్ల రూపంలో చెత్త భాషతో, చెత్త ట్వీట్లతో ఆయన అన్పాపులర్ అయ్యాడులే, అది వేరే విషయం. సో విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు కదా, సర్లే ఆయన పోతే పోయాడు అనుకోవచ్చు. ఆయనకు ముందు ఎన్నికలకు ఒక 3 నెలల ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పార్టీ మారారు. ఆయన సౌమ్యుడు, వివాదరహితుడు, తన పని తను చేసుకుని వెళ్ళిపోయే వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయి, ఆర్థికంగా బలమైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చాలా వ్యవహారాలు చక్కబెట్టిన వ్యక్తి. మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు పార్టీ నుంచి? అది ఎప్పుడైనా ఆలోచించారు? అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి, పోనీ ఆయన వెళ్ళడం వెనక కొన్ని ఆయన వ్యక్తిగత అవసరాలు, వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నాయని అనుకుందాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి నమ్ముకున్న వ్యక్తులు చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారుగా వైసీపీ నుంచి, ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత. అంతెందుకండి, ఆయన ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు, లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఎందుకు పార్టీ మారిపోయాడండి? ఆయన మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మొత్తం ఆ 2-3 జిల్లాల్లో మొత్తం ఆయనే చూసుకున్నాడు. వైసీపీ పార్టీ నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా వివాదరహితంగా తన పనేదో తను చూసుకున్నాడు. అఫ్కోర్స్ అక్కడ ఎమ్మెల్యేలతో కొంత విభేదాలు వస్తే వచ్చాక, కానీ చాలా జాగ్రత్తగా ఆయన పని ఆయన చేసుకున్నాడు. వివాదరహితుడు, సౌమ్యుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నేతగా ఎదిగాడు. ఆయన దూరం చేసుకున్నారు. ఆయన ఎందుకు దూరం చేసుకున్నారు? మాగుంట శ్రీనివాసరెడ్డి పొలిటికల్గా చాలా సీనియర్, మొత్తం ఇంటర్నల్ వ్యవహారాలు, ఎక్స్టర్నల్ వ్యవహారాలు అన్నీ చాలా ఈజీగా చక్కబెట్టే వ్యక్తి, ఆర్థికంగా బలమైన నాయకుడు. ఆయన ఎందుకు దూరం చేసుకున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనున్న వాళ్ళు ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎక్కడో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి ఒంగోలు వేశారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న వ్యక్తిని అక్కడ వ్యతిరేకత ఉందని చెప్పి తీసుకొచ్చి పల్నాడులో వేశారు. పల్నాడుకి అనిల్ కుమార్ గారికి ఏం సంబంధం? కేవలం కమ్యూనిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి తప్ప అనే కారణంతో తప్ప. చెవిరెడ్డి గారికి ఒంగోలుకి, ప్రకాశంకి ఏం సంబంధం? కేవలం పార్లమెంట్ పరిధిలో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నాయనే కారణం తప్ప. ఇలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఇప్పుడు కేవలం వ్యూహంతో జాగ్రత్తగా బుర్ర పెట్టి ఆలోచించి జ్ఞానవంతమైన కామన్ సెన్స్తో కూడిన, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసేవాళ్ళు లేరు. విలువలు ఉన్నవాళ్ళు, డిసిప్లిన్ ఉన్నవాళ్ళు లేరు. వివాదరహితులు, సౌమ్యులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి తలూపి అడ్డంగా నోళ్ళు వేసుకొని పడిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు చూస్తే మనకు అర్థమైపోద్ది. అధికార ప్రతినిధులకి జీతాలు ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీలో కూడా జీతాలు ఇస్తున్నారు, ఈ మధ్య స్టార్ట్ చేశారు. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచి స్టార్ట్ చేశారు. వైసీపీలో దాదాపుగా 7-8 ఏళ్ల నుంచి ఈ సంస్కృతి నడుస్తుంది. ఆ పార్టీ కోసం పనిచేయడానికి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్గా ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఏంటి? వాళ్ళకి జీతాలు ఇచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి మాట్లాడించే సంస్కృతి ఏంటి? వైసీపీ స్టార్ట్ చేసిన సంస్కృతి టీడీపీ కూడా కొంతమందికి ఇచ్చేది. వైసీపీ ఇప్పటికీ కొనసాగిస్తుంది. టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక కొంతమందికి ఆపేసి మీరు ఇంకా నెల ఏం తీసుకోవద్దు, మీరు ఏమైనా పనులు చేయించుకోండి అని చెప్తున్నారట. అంటే ఇంటర్నల్ వ్యవహారం, ఆఫ్ ది రికార్డ్ వ్యవహారం. వైసీపీ మాత్రం కొంతమందికి ఈ మధ్య రీసెంట్గా తీసుకున్న కొంచెం గ్లామరస్గా ఉన్న వాళ్ళకి ఇంకా కొంతమందికి భారీగానే అమౌంట్లు ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళకి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఒక స్క్రిప్ట్ ఇచ్చి మీడియా ముందు చెప్పిస్తున్నారు. అధికార ప్రజలకు జీతాలు ఇచ్చే సంస్కృతి వైసీపీలో ఉంది. అంటే
బుర్రున్న వాళ్ళు, పార్టీ పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, పార్టీ కోసం సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టి మొదటి నుంచి పనిచేసిన వాళ్ళని దూరం చేసుకొని స్క్రిప్ట్ గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు, నోరేసుకొని పడిపోయేవాళ్ళు, డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు, ప్రజల్లో బలహీనమైన వాళ్ళు. గుడివాడ అమర్నాథ్ గారు ఎంత బలహీనమయ్యారు? 2019లో గాలితో గెలిచారు. ఆ తర్వాత మంత్రి అయిన తర్వాత నోరేసుకొని పడిపోయారు, సొంత కమ్యూనిటీకి దూరం అయ్యారు. అంబటి రాంబాబు గారు సేమ్ సొంత కమ్యూనిటీకి దూరం అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ నియోజకవర్గాల్లో బలహీనమయ్యారు, వాళ్ళ సొంత కమ్యూనిటీలకి దూరం అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏదో రోజుకో ప్రెస్ మీట్ పెట్టామా, అవతల వాళ్ళని తిట్టామా అనేటట్టే పనిచేస్తున్నారు తప్ప పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాల్లో, పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాల్లో వీళ్ళ అభిప్రాయాలు తీసుకోవట్లేదు, వీళ్ళకి పని పడట్లేదు అనమాట. మరి వీళ్ళని పెట్టుకొని ఆ పార్టీ ఏమి నడిపిస్తారో, ఎలా నడిపిస్తారో, ఏం జరుగుతుంది?